ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ టెలివిజన్ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కళాప్రపూర్ణ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, ఎఫ్డీసీని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరిని కూడా ఎన్నుకోవడం, అటు సినిమా రంగం అయితేనేమి, అటు నాటక రంగం అయితేనేమి, లేకపోతే అటు టీవీ రంగం నుంచి అయితేనేమి అందరూ కూడా ఎన్నుకొని ఈరోజు ఒక మంచి కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని ఏదైతే ముందు వాటన్నింటినీ అవకాశాలు పోసి మరి ముందు ఒక మంచి కార్యాచరణతో ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమాభివృద్ధిని అతి శీఘ్రంగా అతి వేగంగా ముందుకు తీసుకెళ్తాము. దానికి కావాల్సింది ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఇక్కడ షూటింగ్ జరిగినా, అలాగే కావాల్సింది కేవలం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇక్కడ ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాల ఫెడరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, మరి అన్ని మొత్తం 4 గ్రాఫ్ట్లు మీ కిందకే వస్తాయి. చాలా అందరూ ఎంతోమంది ఇక్కడ షూటింగ్ లేక ఎంతోమంది యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ, కార్ డ్రైవర్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ పనులు లేక ఇవాళ చూస్తున్నాం మనం. మనిషి అన్నది తన దైనందిన కార్యకలాపాలను సతమతమవుతూ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితుల్లో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది వేరే వేరే కారణాలు కావచ్చు, కానీ అందరూ ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయాలంటే సంఖ్యాపరంగానే కాదు, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే నా వరకు నేను ఒక తృప్తి ఉంటుంది నాకు. మంచి అనుకరించకుండా మన సత్తా ఏంటో మనం దానికి బదులు పెడుతూ అటు మంచి సందేశాత్మక చిత్రాలు అందజేయడం ప్రజలకి అయితేనేమి, అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు. వాళ్ళు కొందరు తాళాలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా ఈ చలనచిత్ర పరిశ్రమని కాపాడుతామేమో. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కందుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల మహాపురుషుల వాళ్ళ పేరుతో ఉన్న ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా ఇటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి బిజినెస్ కందాల మీద ఉందని తెలియదు.